ఎన్టీఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఆంధ్ర వాల్మీకి మహాకవి వావిలకొలను సుబ్బారావు 164వ జయంతి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోదండ రామాలయంలో టీటీడీ వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ సుబ్బారావు స్వామికి ఘన నివాళులు అర్పించారు. స్వామి జీవిత చరిత్ర, వేద ప్రవచనాలను భక్తులకు వివరిస్తూ రామభక్తిగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడిగా వావిలకొలను సుబ్బారావును కొనియాడారు. విజయనగరం సామ్రాజ్య కాలంలో కోదండ రామాలయ నిర్మాణానికి తన సంపదను అంకితం చేసి శ్రీరామునికి ధూపదీప నైవేద్యాలు సమకూర్చిన భక్త శిరోమణిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని మొట్టమొదటిసారిగా యథాతథంగా తెలుగులో అనువదించి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు పొందిన మహాకవిగా వావిలకొలను సుబ్బారావు పేరు చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు టీటీడీ తీర్థప్రసాదాలు పంపిణీ చేసింది. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भवं विश्वं नारायणं देवमक्षरं परमं विश्वतः परमान् नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तदिष्वभवजीवति पदिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिववच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मा